బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడబాల రామకృష్ణారావు తన 64వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 54వ పర్యాయం స్థానిక దాన్వాయిపేటలో ఉన్న ధన్వంతరి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకోవాలని యువతను కోరారు. ఆయన మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నానని, రక్తం కొరత కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నందున తాను రక్తదానం చేసినందువలన ఎంతో కొంతమైన ఆయన ప్రాణాపాయ స్థితి నుండి బయటపడినట్లయితే తాను జన్మించినందుకు జన్మ సార్థకత ఏర్పడుతుందన్నారు. ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయటాన్ని అలవాటుగా మార్చుకున్నారని, ఒక్కొక్క ఏడాది 2 సార్లు కూడా రక్తదానం చేయటం జరిగిందన్నారు. రక్తదానం చేస్తే మళ్ళీ 21 రోజుల్లోనే తిరిగి ఉత్పత్తి అవుతుందని, దీనివల్ల గుండెకు సంబంధించిన రోగాల నుండి రక్షణ కలుగుతుందన్నారు. రక్తం అవసరం గమనించి యువత ప్రజలు రక్తదానం చేయటం అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పివి సుబ్రహ్మణ్యం, కొల్లా శ్రీనివాస్, మలపాక కృష్ణమోహన్, పాతూరి చిరంజీవి, రవిశంకర్, పైబోయిన సురేంద్ర, చింతపల్లి సతీష్ పాల్గొన్నారు. రక్తదానం చేయటం వల్ల ఇది రక్తదానం ఏదో ఒక పేరు ప్రతిష్టల గురించో ఎవరి ప్రాబ్లం గురించి అని కాదు. రక్తం అనేది మనకు మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి పార్ట్లు సంబంధించి అన్నిటికీ కూడా అన్ని రకాలుగాను కూడా వైద్యాలు అందేటువంటి అనేక హాస్పిటల్స్ వచ్చినాయి. మనిషి చిటికినీళ్ళ దగ్గర నుంచి తల వెంట్రుక దాకా ఉన్నటువంటి పార్ట్లకి వైద్యం చేయించడానికి రక్తం అనే పదార్థాన్ని మాత్రం మనం ఎక్కడ మానవుడు ఇంకా దానికి ప్రత్యామ్నాయం కనిపెట్టలేకపోవటం వల్ల రక్తహీనతతో దేశంలో అనేక మంది రక్తం దొరక్క సమయానికి రక్తం అందక మరణాలు సంబంధిస్తున్న సందర్భంగా రక్తం అనేది ఒక మనిషి కావాల్సిన రక్తం మరొక మనిషి నుంచే సేకరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రక్తదానం చేయటం వల్ల హోల్ బ్లడ్, ప్లాస్మా, ప్లేట్లెట్లు ఈ విధంగా 3-4 రకాలుగా ఒక మనుషులకి బ్రతకడానికి ఆపద సమయం ఉన్నప్పుడు వాళ్ళ బ్రతకడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం జన్మించిన తర్వాత ఆర్థికంగా ఉన్న స్థితిగతులను బట్టి ఎంత ఏది చేసినా రక్తం అవసరమైనప్పుడు రక్తమే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రక్తం వల్ల మనం జన్మనిచ్చిన తర్వాత ఈ జీవితకాలంలో నేను ఇచ్చినటువంటి ఈ యొక్క రక్తం వల్ల ఎంతో కొంతమంది వారి యొక్క ప్రమాద సమమైనటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కనుక తిరిగి జీవించగలిగితే నేను జన్మనెత్తినందుకు సార్థకత ఏర్పడుతుందన్న ఉద్దేశంతో నేను ఈ రక్తదానాన్ని అలవాటు చేసుకోవడం జరిగింది.